హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కళ్యాణీస్ రెసిపీ బుక్. ఇవాల్టి మన రెసిపీ పైనాపిల్ కేసరీబాత్. దీని తయారీకి ఏమేమి కావాలో చూద్దామా. 1 కప్ పైనాపిల్ ముక్కలు, 1.5 కప్ షుగర్, 1/2 కప్ నెయ్యి, కొన్ని జీడిపప్పులు, కొంచెం ఇలాచీ పౌడర్, 1 కప్పు గోధుమ రవ్వ. ముందుగా మనం పాన్ వేడి చేసుకొని అందులో కొంచెం నెయ్యి వేయాలి. నెయ్యి వేడెక్కాక జీడిపప్పులు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పులు గోల్డెన్ కలర్ వచ్చాక మనం అందులో రవ్వను కూడా వేసుకొని వేయించాలి. రవ్వ మాడిపోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయిస్తూ ఉండాలి. రవ్వలో ఇంకొంచెం నెయ్యి వేసుకుంటే రవ్వ బాగా ఫ్రై అవుతుంది. రవ్వ బాగా దోరగా వేగాక ఒక కమ్మటి వాసన వస్తుంది. అప్పుడు మనం ఆ రవ్వని ఒక ప్లేట్లో తీసుకొని ఉంచుకోవాలి. మనం 1 కప్పు రవ్వ తీసుకున్నాం కాబట్టి 3 కప్పుల నీళ్ళని తీసుకుందాం. అందులో 1 కప్పు పైనాపిల్ ముక్కలు వేసి ఉడికించాలి. చిటికెడు కలర్ కూడా వేసుకుంటే బాగుంటుంది. కలర్ ఆప్షనల్, మనకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ముక్కల్ని బాగా ఉడకనివ్వాలి. ముక్కలు ఉడుకుతున్నప్పుడు అందులో ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ముక్కలు ఉడికినాయో లేదో ఇలా కొంచెం మ్యాష్ చేసుకుని చూసుకోవాలి. చూడండి, ముక్కలు మెత్తగా ఉడికినాయి కదా. ఇప్పుడు అందులో మనం ముందుగా వేయించుకున్న రవ్వని వేసుకుందాం. రవ్వ ఉండలు కట్టకుండా బాగా కలపాలి. రవ్వలో కొంచెం నెయ్యి వేసుకుని మళ్ళీ కలుపుదాం. నెయ్యి అంతా బాగా రవ్వలో కలవాలి. ఈ రవ్వని మనం కొద్దిసేపు మగ్గించుకుందాం. మగ్గిందో లేదో చూద్దామా. మన రవ్వ ఇప్పుడు బాగా మగ్గింది. అందులో మనం పంచదార వేసుకొని పంచదారని బాగా రవ్వలో కరిగేలాగా మిక్స్ చేయాలి. చూడండి, పంచదార అంతా కరిగిపోయింది. అలా కలుపుతూ ఉండాలి. మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకొని బాగా కలుపుకుందాం. చూడండి, పాన్ నుంచి రవ్వ ఎలా సెపరేట్ అయిపోతుందో. ఇలా సెపరేట్ అవుతుందంటే మన కేసరి రెడీ. మన పైనాపిల్ కేసరి రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.